నిజమే, తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఎన్ని సినిమాలు, అన్ని సినిమాలు అదే రేంజ్కి వెళ్ళినా అట్లీస్ట్ మిడ్ రేంజ్ సినిమాలు కొంచెం సక్సెస్ టాక్ తెచ్చుకున్నా ఓకే అనుకుంటాం. బట్ పాన్ ఇండియా లెవెల్లో 1-2 సినిమాలు తప్పితే ఒక్క సినిమాలు కూడా మిడ్ రేంజ్ వచ్చే సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. 6 నెలల్లో దాదాపు 90 సినిమాలు రిలీజ్ అయితే అందులో 9 హిట్లు అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఫ్లాప్లతోటి దూసుకుపోతున్న కొంతమంది హీరోస్ ఉన్నారు. ఆ హీరోస్ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా డజన్లు ఫ్లాపులు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, సినిమాలు చేస్తూనే ఉన్నారు, వారు కోరుకున్న రెమ్యునరేషన్స్ కూడా ఇస్తూనే ఉన్నారు ప్రొడ్యూసర్స్. సినిమాలు అయితే చేస్తున్నారు, కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్ళు అవుతుందో కూడా వాళ్ళు కూడా మర్చిపోయారు. మెయిన్గా నితిన్, గోపీచంద్, రామ్, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగశౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ఫ్లాప్స్ తోటి దూసుకుపోతూ ఒకరితోటొకరు ఫ్లాప్స్ల విషయంలో పోటీ పడుతున్నారు. ఇక నితిన్ సంగతి చూస్తే అప్పుడెప్పుడో గుండె జారి గల్లంతైందే తర్వాత భీష్మ మాత్రమే హిట్. ఈ 2 సినిమాలు మధ్యలో డజన్ల కొద్దీ డిజాస్టర్స్. ఇక లేటెస్ట్గా తమ్ముడైతే ఇక కెరీర్తోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఆశలన్నీ కూడా ఎల్లమ్మ పైన. ఇక విశ్వక్సేన్ హిట్ తర్వాత హిట్ లేని విశ్వక్సేన్ సినిమాలు అయితే చేస్తున్నాడు, కానీ హిట్ మాత్రం కొట్టట్లేదు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి లైలా రిలీజ్ అయిన తర్వాత చాలా వరస్ట్ టాక్ తెచ్చుకుంది టాలీవుడ్లో. వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇన్ విశ్వక్సేన్ లైఫ్ అని కూడా చాలామంది కొంతమంది అయితే కామెంట్ చేశారంటే ఆయన లైఫ్లో వచ్చినటువంటి చాలా వరస్ట్ సినిమా ఇప్పటివరకు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సో మేబీ విశ్వక్ కూడా హిట్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు, సో చూడాలి మరి. ఇకపోతే గోపీచంద్ 2014లో వచ్చిన లౌక్యం ఆయన చివరి హిట్. ఆయన హిట్ కొట్టి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది అంటే నమ్ముతారా? గోపీచంద్ ఒక్కోటి దారుణమైన డిజాస్టర్ అవుతున్నాయి. అయినా కానీ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. బట్ తప్పేవరిది? మన నిర్మాతలదా అంటే ఏం చెప్తాం, ఎందుకంటే గోపీచంద్ నెంబర్ 1 యాక్టర్, చాలా బాగా చేస్తాం. బట్ కాకపోతే స్టోరీ సెలక్షనా లేకపోతే తీసే విధానం ఏంటో తెలియదు. ఇకపోతే రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్ అంటారు. సో ఈయన పరిస్థితి కూడా ఇంతే ఉంది. 2011లో వచ్చినటువంటి కందిరిగా తర్వాత 11 సినిమాలు చేస్తే నేను, శైలజ, ఇస్మార్ట్ శంకర్స్ మాత్రమే హిట్స్. ఇంకా డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తోటి మేల్కొన్నటువంటి రామ్ ఇప్పుడు స్టోరీల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇక ఎక్స్పెక్టేషన్స్ అంతా ఆంధ్ర తాలూకాతోటే ఉన్నది. సో మరి అదైనా కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇకపోతే వరుణ్ తేజ్ 2018లో వచ్చినటువంటి తొలి ప్రేమ, దాని తర్వాత మధ్యలో గద్దలకొండ గణేష్ తర్వాత హిట్ అనే పదానికి కిలోమీటర్ దూరంలో ఆగాడు వరుణ్. తనకు నచ్చేటువంటి ప్రేమ కథలు వదిలేసి యాక్షన్ మాస్ సినిమాలు చేసి మార్కెట్ మొత్తం కూడా తగ్గించుకున్నాడు. ఇకపోతే చాలా ఒక మంచి ఫ్యామిలీ బేస్ ఆడియన్స్ ఉన్నటువంటి హీరో ఎవరన్నా ఉన్నారంటే శర్వానంద్ మహానుభావుడు తర్వాత హిట్ అనే పదమే మర్చిపోయాడు. కానీ రెమ్యునరేషన్స్ మాత్రం 10 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నాడనే టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో. బట్ కొన్ని సినిమాలు అయితే కనీసం ఓపెనింగ్ కూడా రాబట్టలేదట. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ మొత్తంలో రాక్షసులు లాంటి ఒక సాలి హిట్, మిగిలిన సినిమాలు ఎంత మాత్రం కూడా అనేది కూడా తెలిసిన విషయమే. ఒక్కొక్క సినిమాకి కోట్ల బడ్జెట్స్ పెడుతూ ఉంటారు. రిజల్ట్స్ చూస్తే మాత్రం దారుణమైనటువంటి సక్సెస్ రేట్ కూడా ఉంటున్నాయి ఆయన సినిమాలు. సో ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్గా బైరా ఉంది, అది కూడా సక్సెస్ సినిమా అయినా కానీ రీమేక్ చేస్తే అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇకపోతే అల్లరి నరేష్ వరుస హిట్స్ వస్తున్నటువంటి టైంలో, అంటే పర్లేదు ఆయన చేసేటువంటి సినిమాలు అన్ని కామెడీ జోనర్లో ఉంటాయి, ఆ టైంలో నాందితోటి ట్రాక్ మార్చి హిట్ కొట్టిండు. కానీ మళ్ళీ మామూలే సేమ్. దాని తర్వాత అందరి మాదిరి హీరోలాగానే వరస్ట్ సినిమాలు అయితే చేయలేదు, కానీ హిట్స్ మాత్రం లేవు. కొంచెం ఆయన చెప్పుకోదగిన సినిమాలు మాత్రం లేవు. వీళ్ళు మాత్రమే కాదు, కార్తికేయ ఉన్నాడు యంగ్ హీరో, దాని తర్వాత రాజ్ తరుణ్ ఉన్నాడు, కిరణ్ అబ్బవరం కూడా అంతే. కిరణ్ అబ్బవరం కా సినిమాతోటి ఓకే, కా సినిమాతో ఒక మంచి హిట్ కొట్టాడు. బట్ దాని తర్వాత వచ్చినటువంటి దిల్రూబా ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ తోటి రాబోతున్నాడు. ఇకపోతే వైష్ణవ్ తేజ్ అదే లిస్ట్లో ఉన్నాడు, ఆనంద్ దేవరకొండ అదే లిస్ట్లో ఉన్నాడు, సందీప్ కిషన్ కూడా అంతే. ఆయన లేటెస్ట్గా చేసినటువంటి మజాకా ఉంది, ఆ మజాకా కూడా కొంచెం అది బిస్కెట్ అయిపోయింది. సో ఇలా మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు, కానీ హిట్స్ మాత్రం లేవు. ఇక కొందరు సినిమాలు అయితే ఓటీటీ డీల్స్ కూడా కుదరట్లేదట. అయినా కూడా ప్రొడ్యూసర్స్ మాత్రం కోట్లు రెమ్యునరేషన్స్ ఇస్తూనే ఉన్నారు, వీళ్ళ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒకరిది అవకాశం ఇంకొకరిది అవసరం. దీన్ని బట్టి చూడబోతే ఏంటంటే అట్లీస్ట్ స్టోరీని నమ్మి ప్యాషనేట్గా మేబీ ఇదేమన్నా సక్సెస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో
ప్రతి ఒక్కరు కూడా ప్రొడ్యూసర్స్ ఇలా సినిమాలు చేస్తూనే ఉన్నారు, కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రావట్లేదు. సో మొత్తంగా మనకు అర్థం చేసుకోవచ్చు, అంటే 2025లో 6 మంత్స్ కంప్లీట్ అయితే 90 సినిమాలు రిలీజ్ అయితే అందులో 9 మాత్రమే హిట్. అంటే 9 నుంచి వెళ్ళి 10% వరకే సక్సెస్ రేట్ అనమాట. ఇక మిగతా 91% కంప్లీట్గా ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇలా చేస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటి పరిస్థితి అన్న కామెంట్స్ కూడా లేటెస్ట్గా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఎందుకు, అంటే వీళ్ళ స్టోరీ సెలక్షనా లేకపోతే డైరెక్షనా ఏంటో అని తెలియదు, కానీ మొత్తంగా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినటువంటి సినిమాలు కూడా చాలా డిజాస్టర్గా అనిపిస్తాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తమ్ముడినే. సో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఈ సినిమాలు మేబీ హీరోల స్టోరీ సెలక్షనా లేకపోతే డైరెక్షనా లేకపోతే యాక్టింగ్ ఇంకా వేరే లెవెలా ఏంటి అనుకుంటున్నారు? దీనికి లోపం ఎక్కడుందో కామెంట్ చేసి చెప్పండి.